హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీతో నేను ఒక వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. రీసెంట్గా శిల్పారామం వెళ్ళాను. ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అక్కడ క్రౌడ్ ఎలా ఉంది, అక్కడికి వెళ్ళటం సేఫేనా కాదా, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక టికెట్ ప్రైజెస్ విషయానికి వస్తే పెద్దవాళ్ళకి 60 రూపీస్, 5 ఇయర్స్ దాటిన వాళ్ళకేమో 20 రూపీస్. ఇక్కడ మేము టికెట్ తీసేసుకుని లోపలికి వచ్చేసాము. ఇది శిల్పారామం ఎంట్రన్స్ ఇన్సైడ్ అనమాట. శిల్పారామంలో చాలా రెనోవేషన్ అయితే జరిగింది. రెనోవేషన్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. అంతకుముందు నుంచి చూసిన దానికి ఇప్పటికీ చాలా వరకు చేంజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చూసినట్లయితే కొండపల్లి బొమ్మలు ఉన్నాయి కదా, వీటిని చూస్తే అవే గుర్తొచ్చాయి నాకు. సేమ్ ఆ టైప్లోనే ఇక్కడ బొమ్మల్ని అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి. ఇక్కడ కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ ఎప్పటికప్పుడు హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుంటూ కొంచెం సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటించుకుంటూ ఎలా అయితే మేము శిల్పారామం చూసామన్నమాట. శిల్పారామం డే టైం కన్నా కూడా నైట్ టైం లైట్స్ వెలుగులో చాలా బాగుంటుంది. అందుకని మేము ఈవినింగ్ 4 ఆ టైంకి వచ్చామన్నమాట. పిల్లలు కాసేపు ప్లే ఏరియాలో ఆడుకున్నా కూడా ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి లైట్స్ అవి ఆన్ చేస్తారు కాబట్టి అది కూడా చూసేసి వెళ్ళొచ్చు అనే ప్లాన్తో ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఈ పూల చెట్లన్నీ అంతకుముందు నేను చూసినప్పుడు లేవు, ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాయి. కానీ చాలా చాలా బాగా పూసాయి పువ్వులన్నీ. గులాబీ పూలు అయితే అసలు చెట్టు కనిపించకుండా గుబురుగా పూసేస్తాయి అన్నమాట. ఎంత బాగా పూసినాయి. ఇక్కడ వీడియోలో చూస్తుంటే అంతగా తెలియట్లేదు, కానీ లైవ్లో చూస్తే చాలా బాగా అనిపించినాయి. గులాబీ పూలు అంత చక్కగా పూసాయి అన్నమాట. అవి చూస్తూ చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. మేము ఇక్కడికి వచ్చింది సండే అనమాట. వీకెండ్లోనే వెళ్ళాము. ఈవినింగ్ 4 ఆ టైంకి అయితే క్రౌడ్ అయితే అసలు ఏం లేదు, లైట్గానే ఉన్నారు. చీకటి పడుతున్న కొద్దీ క్రౌడ్ అనేది పెరిగిందనమాట. కొంచెం ఎక్కువగానే ఉన్నారు. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, మోడరేట్గా ఉన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ క్రౌడ్లోకి వెళ్ళకుండా హ్యాపీగా చూసేసి అయితే రావచ్చు. ఇక్కడ హస్త అడుగుతుందనమాట వెన్ని, అసలు ఏం వేస్తారు ఈ మొక్కలకి, ఇంత చక్కగా ఎలా పూస్తాయి అని చెప్పేసి. అక్కడ లాన్లో కూడా సర్కిల్స్గా ఫ్లవర్స్ అవి భలే ఉన్నాయి. అసలు చాలా బాగా పూసినాయి అక్కడ కూడా. లాన్లోకి వెళ్ళి చూడాలి అని అనిపించింది, కానీ అందులోకి ఎలవ్ లేదు. వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టమే, అందుకని నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. మధ్య మధ్యలో అవసరమైన చోటల్లా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ చూడండి, అసలు రోజెస్ అసలు బంచెస్గా పూసాయి. అక్కడ బంచ్ తీసుకెళ్ళి పెట్టినట్లు అట్లా అనిపించింది అనమాట. అంత బాగా పూసాయి. ఫ్లవర్ బొకేస్ని చూస్తున్నట్లే అనిపిస్తుంది అసలు, అంత చక్కగా.
ఇక్కడ మట్టి పాత్రలు అమ్ముతున్నారు. వంట చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ఎక్కువగా యూస్ చేస్తున్నారు. మట్టి పాత్రలోనే కుకింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సైజుని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. 200, 300, 400 ఇలా ఉన్నాయి. అలాగే పక్కన కూడా పింగాణి ఐటమ్స్, ఇక్కడ మంచి కలెక్షనే ఉంది. ఇంట్లోకి చక్కగా కొంచెం డెకరేటివ్ పీసెస్ అవి కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ పింగాణి ఐటమ్స్లో హ్యాండ్ వాష్ బాటిల్స్, అలాగే సోప్ బాక్సెస్, డైనింగ్ టేబుల్కి యూస్ చేసే ఐటమ్స్ ఇలా చాలానే ఉన్నాయి. టీ పాట్స్ చాలా చక్కగా క్యూట్గా ఉన్నాయి. అవి చూస్తుంటే మంచి డిజైన్స్తో. రెగ్యులర్గా ఎప్పుడు ఉండే షాప్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే కొంచెం తక్కువే ఓపెన్లో ఉన్నాయి. ఎందుకంటే క్రౌడ్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఈ కోవిడ్ వల్ల. ఇక్కడ బోటింగ్ కూడా ఓపెన్లోనే ఉంది. ఈ బోటింగ్ ఏరియా పక్కనే ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంది. ఇక్కడ మనకి కావాల్సిన ఫాస్ట్ ఫుడ్ అంతా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది. హస్త వచ్చేసి ఇక్కడ రుత్వికాకి స్కెచ్ వేస్తానంది. సో ఇక్కడ ఆగామన్నమాట. రుత్విక స్కెచ్ వేస్తున్నాము ఇక్కడ. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ వచ్చేసి 600 రూపీస్, అలాగే కలర్ స్కెచ్ అయితే 1000 రూపీస్. ఇలా సింగిల్గానే కాకుండా ఒకే పేజ్లో 2 పిక్చర్స్ డ్రా చేస్తారు కూడా. 2 కిడ్స్ ఉన్నారనుకోండి, 2 కిడ్స్ని ఒకే పేజ్లో కావాలంటే, ఒకే ఫ్రేమ్లో కావాలంటే ఒకే పేజ్లో డ్రా చేసి ఇస్తారు. అలా అయితే 1200 రూపీస్. కిడ్సే కాదు, ఫాదర్ అండ్ కిడ్ కావచ్చు, లేకపోతే మదర్ అండ్ కిడ్ కావచ్చు. ఒక పేజ్లో 2 పిక్చర్స్ వచ్చినాయి అంటే అవి 1200 రూపీస్.